వరుస విజయాలతో స్వింగ్ మీదున్నాడు జగ్గుబాయ్ అలియాస్ జగపతి బాబు. హిట్ కి రేటు పెంచుతున్నాడు. ఓ మెయిన్ హీరో రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా డిమాండ్ చేస్తున్నాడు. కేవలం హీరో అన్న ట్యాగ్ మాత్రమే వదిలిపెట్టాడు, కానీ హీరోగా ఉన్నప్పటికంటే ఎక్కువే సంపాదించేస్తున్నాడు. లెజెండ్ మొదలు శ్రీమంతుడు వరకు అతని జైత్రయాత్రకు అంతూ దరి లేదు. అందుకే ఇప్పుడు ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. డీటెయిల్స్ లోకి వెళితే, లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ అయిన జగపతి బాబు ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇటీవలే పిల్లా నూలేని జీవితంలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే శ్రీమంతుడు చిత్రంలో మహేష్ కు తండ్రి పాత్ర పోషించాడు. ఈ సినిమాతో కోలీవుడ్ లో మరోసారి టచ్ లోకి వెళ్లాడు. అక్కడ రజనీకాంత్ లింగాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ తో ఆకట్టుకున్న జగపతి బాబుకు మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇతర భాషల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో కొన్ని సినిమాలు నటించారు. తాజాగా మలయాళ భాషలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కడ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న పులిమురుగన్ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. ప్రతినాయకుడు ఛాయలున్న క్యారెక్టర్ అది. ఇందులో కమల్ని ముఖర్జీ, నమిత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం జగపతి బాబు దాదాపు 50 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని సమాచారం. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. టాలీవుడ్, కోలీవుడ్ తో పోలిస్తే అక్కడ పారితోషికాలు చాలా తక్కువ. కాబట్టి జగ్గుబాయ్ పేరు మారుమోగిపోతుందట.